హలో! హాయ్ అండి. ఎట్లున్నారు? బాగున్నారా? ఇంకా పెళ్లి అని ప్రతి వీడియోలో చెప్తూనే వచ్చాను కదా! ఇంకా ఫైనల్‌గా అయితే పెళ్లి అయితే అయిపోయిందన్నమాట. ఇంకా వీడియోస్ పెట్టడమే లేట్ అయిపోయింది. పెద్దగా వీడియోస్ అయితే ఏది తీయలేదు. పెళ్లి వీడియో, రిసెప్షన్ వీడియో అలా ఏం తీయలేదన్నమాట. ఈ హల్దీ ఫంక్షన్ వీడియోనే కొంచెం తీశానన్నమాట. ఆ క్లిప్సే ఇప్పుడు మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇక పందిరి వెయ్యంగానే అత్తమ్మ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుందన్నమాట. ఇంక తొందరగా రండి, రండి అన్న ఎంత తొందరగా అనుకున్నా సరే వీలైతే అవ్వలేదన్నమాట. లాస్ట్‌కి ఈవినింగ్ అయింది. ఇంకా ఈవినింగ్ టైంకైతే బయలుదేరిపోతున్నాము. మొత్తం లగేజ్ మొత్తం మా పిన్ని వాళ్ళదే ఉందన్నమాట. మొత్తము కార్ డిక్కీ అయితే నిండిపోయింది. ఇంక వెళ్ళంగానే ఇక్కడైతే పసుపు కలిపేశారంట ఆల్రెడీ. ఇంకా పెళ్ళికొడుకుకైతే పసుపు రాస్తారు కదా! ఆ పసుపు ఆల్రెడీ కలిపేశారంట. కాకపోతే రోజ్ వాటర్‌తోని కలపలేదు. ఇంకా పెళ్ళికొడుకుకి కావాల్సిన మేకప్ ఐటెమ్స్ ఉంటాయి అవన్నీ నా దగ్గరనే ఉండిపోయాయన్నమాట. ఇంకా బాసింగాలు అవి ఉంటాయి కదా! అవి ఇంట్లో అయితే పెట్టకూడదు. అందుకే నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఇంక నేను వెళ్ళంగానే రోజ్ వాటర్ తీసేసి ఇంకా పసుపులో అయితే కలిపేస్తున్నామన్నమాట ఇక్కడ. రోజ్ వాటర్ పసుపులో కలపడం వల్ల చాలా మంచి కలర్ అయితే వస్తుందన్నమాట పసుపుది. అందుకని ఇంక వెళ్ళంగానే ఇంకా రోజ్ వాటర్‌తోనైతే పసుపు కలిపేసాము. ఆల్రెడీ 5 మెంబర్స్ కలిపేశారు. ఇప్పుడైతే జస్ట్ రోజ్ వాటర్ యాడ్ చేసి ఇట్లా కలిపేస్తున్నామన్నమాట. అసలు పెళ్లి అని 1 మంత్ నుంచి హడావిడి చేస్తున్నాం. కింద, మీద ఆ సంతోషమే వేరసలు నిజంగా. ఆ వైబ్ అన్నమాట. పెళ్లి ఉంది, షాపింగ్ చేయాలి, ఈ షాపింగ్ చేయాలి, ఆ షాపింగ్ చేయాలని. కాకపోతే పెళ్లి మాత్రం ఫైనల్లీ ఒక్క రోజులో అయిపోతది అసలు. ఆ హ్యాపీనెస్ మొత్తం 10, 15 డేస్ ముందు ఉంటదేమో కానీ పెళ్ళప్పుడైతే ఏ హ్యాపీనెస్ ఉంటది అని అయితే చెప్పలేను. ఎందుకంటే ఆ బిజీ, ఆ హడావిడిలో అయితే అసలు మేమైతే ఏది ఎంజాయ్ చేయలేకపోయాము ఈ పెళ్లిలో అయితే. వీడియోస్ కూడా తీయలేకపోయానసలు నేను. చాలా ప్లాన్స్ వేసుకున్నాను. అలా తీయాలి, ఇలా తీయాలి, చాలా రీల్స్ చేయాలి ఫ్యామిలీతో అనుకున్నాను కానీ ఏది కుదరలేదన్నమాట. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ హల్దీ ఫంక్షన్ ఒక్క వీడియో మాత్రం ఎలా చేశానో అది కూడా కొంచెం పోయినా కదా ఆ రోజు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా వీడియో అయితే తీశాను కానీ. అండ్ పెళ్లి కూతురైనా సరే, పెళ్లి కొడుకైనా సరే 5 టైమ్స్ అయితే మంగళ స్నానాలు చేపిస్తాము. ఇక్కడ 3 టైమ్స్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 టైమ్ వచ్చేసి ఇక్కడ చేపిస్తారన్నమాట. హల్దీ ఫంక్షన్ సెట్ ఉంది కదా, ఇలా అయితే ప్రిపేర్ చేశారు సింపుల్‌గా. చాలా బాగుంది కదా, క్యూట్‌గా, సింపుల్‌గా మంచిగుంది. ఇక్కడ 1 టైమ్ చేపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒకసారి అన్నమాట. 5 టైమ్స్ అయితే మంగళ స్నానాలు అయిపోతాయి. ఇక్కడ మా సిస్టర్ ఇంకా నేను బ్రిత్రకైతే యెల్లో డ్రెస్ వేయలేదన్నమాట. యెల్లో కలర్ డ్రెస్సే లేదు, టీ షర్ట్ ఉండింది. కానీ ఏదో నా దగ్గర యెల్లో కలర్ డ్రెస్ ఉంది అన్నట్టు థాట్‌లో అయితే అలానే ఉండిపోయాను. తనకేం కొనలేదు కూడా ఇంకా ఉన్న డ్రెస్సే వేసేసాను. ఇంకా యెల్లో కలర్ డ్రెస్ అయితే ఇంకా నాకు దొరకలేదు. అండ్ నేను కొంచెం బ్రింజాల్ లైట్ యెల్లోయిష్ కలర్‌లో అయితే వేసుకున్నాను అన్నమాట. నా దగ్గర ఈ ఫ్రాక్ ఉండింది. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో మీరు చూసి ఉండొచ్చు. అది వేసుకున్నాను. ఇంకా జెంట్స్ మొత్తం కుర్తాస్ అయితే వేసేసుకున్నారు. పర్టిక్యులర్‌గా ఒక శారీ, ఒక డ్రెస్ అన్నట్టు అందరం ఏం అనుకోలేదు. జస్ట్ ఎవరి దగ్గర ఉన్న యెల్లో కలర్ వాళ్ళు వేసుకుందాంలే అన్నట్టు అనుకున్నామన్నమాట. పెళ్లి అని 2 వర్డ్స్‌లో చెప్పేస్తున్నాం కానీ దానికి అయ్యే షాపింగ్ అయితే మామూలుగా లేదన్నమాట. నేను ఇంత డీప్‌గా షాపింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దూలెదిరిపోయిందన్నమాట. ఇది కొనాలి, అది కొనాలి. స్టిచ్చింగ్‌కి అయితే మామూలు కాస్ట్ అవ్వలేదు. బ్లౌజులకి, మగ్గం వర్క్‌కి అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఫుల్ నవ్వొస్తుంది. అంత డబ్బు వేస్ట్ అయిపోయిందన్నమాట. చాలా వేస్ట్ చేశాము. ఇది కొనాలి, అది కొనాలి. పెళ్లి మళ్ళీ మళ్ళీ రాదు. ఫ్యామిలీలో మళ్ళీ మళ్ళీ వేసుకోలేం కదా అనేసి ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ కొన్నామన్నమాట. కాకపోతే హల్దీ ఫంక్షన్ శారీ ఏం కొనలేదు. పిన్ని, మమ్మీ, మా చెల్లి అన్నమాట. మా పిన్ని దగ్గర ఉన్న యెల్లో కలర్ శారీ పిన్ని కట్టుకుంది. మమ్మీ దగ్గర ఉన్నది మమ్మీ కట్టుకుంది. చెల్లి దగ్గర ఉన్నది చెల్లి కట్టుకుంది అన్నమాట. నా దగ్గర అయితే శారీస్ ఎక్కువగా యెల్లో కలర్ 2, 3 శారీస్ ఉన్నాయి కానీ నాకు శారీ పెద్దగా నచ్చదన్నమాట. ఇంకా అంతసేపు కట్టుకొని ఉండలేను అనేసి నేను యెల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొన్ని స్టీల్స్ అయితే దించుతున్నారన్నమాట ఇంకా పెళ్ళికొడుకుకి. ఇంకా అందరైతే యెల్లో కుర్తాస్ వేసుకుంటారు కదా బాయ్స్. ఇంకా పెళ్ళికొడుకు వైట్ ఉంటే బాగుంటుందనేసి ఇంకా నేనైతే వైటే తీసుకోమని చెప్పాను. ఇంకా వైటే తీసుకున్నాడన్నమాట. ఇంకా వైట్ అండ్ అందరు యెల్లో అయితే కొంచెం బాగుంటుంది లుక్. తను కూడా యెల్లో వేస్తే ఏమంత లుక్ రాదనేసి వైటే ఉండాలని చెప్పాను. ఇంకా వైటే తీసుకున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని స్టీల్స్ అయితే దింపుతున్నారు. అసలు మామూలు జోక్ లేదన్నమాట. What's called as the Cartabase? What's called as? Ready, 1, 2, 3. Ready. ఏ మోహన్ బాబు పెట్టాడో చెంపు ఎక్కువగా రేడు బల్క్గా చాలా రేడు జబర్దస్త్ చాలా రేడు ఆకి
సూపర్ అజయ్ స్టేజ్ తరపు పాలాభిషేకం వాళ్ళు పుష్పాభిషేకం ఎక్కడ రెడీ 1 2 3 గో ఓకే టెక్నాలజీ చూసారు కదా, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించలేదు, న్యాచురల్గా పెట్టేయాలనిపించింది. కాకపోతే ఇంకా మధ్యలో మధ్యలో మాట్లాడతాను చూడండి. ఇక్కడ వచ్చేసి తమ్ముడు అండ్ ఇక్కడ మామయ్య వాళ్ళ చిన్న కొడుకు అన్నమాట. వీళ్ళిద్దరంతా క్లోజ్ ఎవ్వరు ఉండరేమో. ఎలా ఉంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా ఉంటారన్నమాట, అంత క్లోజ్ వీళ్ళిద్దరైతే. पांडु तू बेटा जरे बम से इष्टम रेडी 1 प्लेन जरा उड़ जाता हूं ఫైనలీ హల్దీ ఫంక్షన్ అయిపోగానే ఇంకా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేస్తారు కదా. ఇంకా మా వాళ్ళు అయితే బ్యాండ్కి డీజేకి అస్సలు ఆగరన్నమాట. బ్యాండ్ సౌండ్ వచ్చినా డీజే సౌండ్ వచ్చినా ఇంకా వాళ్ళ కాళ్ళు అయితే ఎగురుతూనే ఉంటాయి. ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే ఇంకా డ్యాన్స్ కంపల్సరీ మా ఎస్టీ బంజారాలో అయితే. అండ్ మొత్తం అన్ని పనులు అయిపోయాక ఫైనల్గా అయితే ఇంకా మేము ఒడిబియ్యం కలుపుతున్నాం అన్నమాట. 5 మెంబర్స్ అయితే కలపాలంట, నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా నేను వీడియో తీసుకోవాలి అనుకుంటే ఇంకా నాతో పాటు అందరు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఒక మెమొరీ లాగా ఎంతైనా ఫ్యామిలీతో కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. 2-3 డేస్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ప్రతి పనిలోనూ మనం ఇన్వాల్వ్ అయ్యి మంచిగా అసలు ఆ వైబే వేరుంటుంది. నిజంగా నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. పెళ్ళి అయిపోగానే కొంచెం సాడ్ కూడా అనిపించింది అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకా పెళ్ళి అయిపోవాలి, ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మన ఫ్యామిలీలో ఏదన్నా పెళ్ళి ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉంటేనే అందరం కలుస్తాం తప్ప అందరం అయితే అస్సలు కలవలేం కదా. అలాంటిది ఒక పెళ్ళిలో అయితే అందరం కలిసిపోయామన్నమాట. అండ్ చాలా మస్తు ఎంజాయ్ చేసాము, మస్తు హ్యాపీ అనిపించింది. కాకపోతే నేను పెళ్ళి రిసెప్షన్ వీడియో అలా ఏం తీయలేదు, అదే నాకు చాలా రిగ్రెట్ ఫీల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ 5 మెంబర్స్ అయితే ఇంకా ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము. తలంబ్రాల బియ్యం అంటారు కదా, సంథింగ్ అదన్నమాట. 5 మెంబర్స్ కలపాలంటే అసలు అందరి చేతులు గాజులు చూడండి ఎంత కలకలలాడిపోతున్నాయో, అసలు ఆ గ్రీన్ వైబ్ అసలు. అండ్ ఇక్కడ పసుపు అండ్ ఆయిల్తోనైతే ఇలా కలుపుతారన్నమాట. ఇంకా ఈ గిన్నెలో ఉన్న బియ్యానికి అయితే ఇంకా 2 బేసన్ గిన్నెల్లోకి అయితే డివైడ్ చేసేస్తారు. నాకు ఇలాంటి పనులు అయితే మంచిగా హ్యాపీగా చేయాలనిపిస్తుంది. ఏదైనా సరే మన ట్రెడిషనల్గా ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం నేను మంచిగా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మరీ చేస్తాను. ఏదన్నా సరే నేను కొత్తగా తెలుసుకోవాలి అనిపిస్తుంది నాకైతే. అండ్ బియ్యంలో అయితే పసుపు కలుపుతాం కదా, పసుపు అనేది బియ్యంకి ఉత్తిగా పట్టవన్నమాట. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తోని మిక్స్ చేస్తే ఇంకా పసుపు అనేది బియ్యానికి మంచిగా అంటుకుంటాయి. అండ్ ఈ హల్దీ ఫంక్షన్ వీడియో అయితే ఇదే అన్నమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెళ్లి వీడియోస్ అయితే ఇంతటితో అయితే అయిపోతాయి అన్నమాట. ఏవైనా మధ్యలో ఏమైనా డ్యాన్స్ వీడియోస్ ఉంటే పెడతా, ఇంకా లేకపోతే లేదు. కాకపోతే మంచి ప్రాపర్ వీడియో అంటే హల్దీ ఫంక్షన్ వీడియోనే వచ్చింది కదా మీకు. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే ఇంకా ముందుకు వెళ్ళేటట్టు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. బాయ్.